కాసేపట్లో మేడారంలో కేబినెట్ సమావేశం కానుంది. మేడారంలోని హరిత హోటల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. మేడారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గిరిజన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ సమక్షంలో చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క సమ్మక్క సారాలమ్మను స్ఫూర్తిగా చేస్తున్నప్పుడు గిరిజనులు కూడా సంతోషిస్తారు. వాళ్ళ యొక్క కష్ట సుఖాలని కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఇంత దూరం వచ్చి అడవులోకి వచ్చి. కాబట్టి 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈనాడు ఈ కేబినెట్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఈ కేబినెట్ మీటింగ్ తర్వాత సమ్మక్క సారాలమ్మలో ఏ లక్ష్యం కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనులకు న్యాయం అందించడం కోసం ఆనాడు ఏ విధంగా అయితే వీరోచితంగా పోరాటం చేసి ఒక స్ఫూర్తినిచ్చింది యావత్ సమాజానికి, మరి ఈనాడు వాళ్ళు వ్యక్తులు కాదు, ఆనాడే మహిళా శక్తులు. మరి యావత్ ఇలా ఏషియాలోనే అంటే ఆసియా ఖండంలోనే అత్యంత గొప్ప వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర. సారాలమ్మ ఆనాటి యుద్ధంలో వీరమరణం పొందింది. సమ్మక్క ఆనాడు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత చనిపోలేదు, ఆమె అదృశ్యమైందని, మా గిరిజనులకు ఒక దేవతగా, మా గిరిజనులను కాపాడేందుకోసమే ఒక దేవతగా మారిందని ఇలా యావత్ గిరిజనులు మొత్తం కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మరి వాస్తవం కూడా ఇప్పటికి కూడా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉన్నారు. మరి లక్షలాది మంది, నేను కూడా ఇక్కడంటే నాకు చాలా సంతోషం ఉంది. టూరిజం మంత్రిగా, కల్చరల్ మినిస్టర్గా మరి ఈ టూరిజంను, ఈ యొక్క సమ్మక్క సారాలమ్మ ప్రాంతం, ఈ పరిసర ప్రాంతాల్లో టూరిజంను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి నాకు కూడా సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి ఇచ్చేట్టు లెక్క స్వయంగా చూస్తాను కాబట్టి. సో మంచి కార్యక్రమం. తర్వాత కూడా ఇంకా మంచి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా యొక్క సమ్మక్క సారాలను సంధించి ఇంకా స్ఫూర్తితో పనిచేయాలని, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని పని చేయాలని ఆశిస్తూ మీకు అందరికి తెలుసు కదా, క్యాబినెట్ లో ఏం మాట్లాడే ముందే చెప్తే అది క్యాబినెట్ అవుతుంది. క్యాబినెట్ అంశాలు బయట ప్రస్తావించకూడదని మేము ప్రమాణం చేసినప్పుడే చెప్పినాం. మరి ఆ ప్రమాణాన్ని మేము ఇవాళ ఎట్లా అమలు చేస్తాం? సో కాబట్టి అది ఏదున్నా కూడా క్యాబినెట్ అంశాలు ఏమున్నా కూడా చర్చించడానికి వీలు కాదు, చర్చించకూడదు. సమ్మక్క సారాలమ్మ సన్నిధిలో ఉండి కూడా మనం మాటలు ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ మన్నించమని కోరుతా ఉన్నాం. షెడ్యూలు సీఎం గారు రేపు ఉదయం ఈ యొక్క సమ్మక్క సారాలమ్మ గద్దెలను సందర్శించుకుని అక్కడ ఒక ఇనాగ్రేషన్, ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ఏదైతే నిర్మాణాలు చేయడం జరిగిందో, వస్తున్నటువంటి సమ్మక్క సారాలమ్మను గౌరవించుకోవడం కోసం ఏ పద్ధతి చేయాలో ఆ విధంగా నిర్మాణాలను చేపట్టడం జరిగింది. 3 మాసాల లోపల ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి సో దర్శించుకొని వాటిని ఇనాగ్రేషన్ చేసుకొని ప్రారంభోత్సవం చేసుకొని అక్కడి నుంచి దావోస్ వెళ్ళేటువంటి కార్యక్రమం ఉంది. పరిశ్రమల ద్వారా పెట్టుబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి కేబినెట్ సమావేశం గురించి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మీడియాతో. సో కేబినెట్లో ఏం చర్చిస్తాము అనేదైతే ముందుగా చెప్పడం కుదరదు, అలాగే మేము ప్రమాణం చేస్తూ ఉంటాము. సో సమ్మక్క సారలమ్మ మందిరంలో ఉండి ఇక్కడ కూడా ఆ ప్రమాణాలని ఒకసారిగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మీడియా మన్నించాలి అంటూ కూడా ఆయన సెటైరికల్గా కొంత ఆన్సర్ అయితే ఇచ్చారు. కాకపోతే వనదేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీకి ప్రత్యేక ఏర్పాట్లు అయితే ఓ ప్రక్కన చకచకా జరిగిపోయాయి. సో కాసేపట్లో మేడారంలో హరిత ప్లాజాలో కాసేపట్లో కేబినెట్ భేటీ అయితే జరగబోతోంది.
రైట్, మరి కాసేపట్లో కేబినెట్ భేటీ తెలంగాణలో తొలిసారి మేడారంలో జరగబోతోంది. అవుట్ ఆఫ్ సెక్రటేరియట్ జరగబోతున్నటువంటి తొలి సమావేశం కావడంతో దీనికి కొంత ప్రాధాన్యత అయితే నెలకొని ఉంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, ప్రధానమైనటువంటి కేబినెట్ మీటింగ్కి రోజు ఎజెండా ఏ రకంగా ఉంది? ప్రధానంగా చూసుకుంటే ఎజెండా కొద్దిగా భారీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఒక మెసేజ్ దేశానికి ఇవ్వాలి, అదేవిధంగా ముఖ్యంగా గిరిజనులకు ఆదివాసులకు ఇవ్వాలన్న ఒక లక్ష్యంతో ఒక స్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మ స్ఫూర్తిగా కేబినెట్ సమావేశాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. కొద్దిసేపటి క్రితమే మంత్రి జూపల్లి కూడా ఇదే అంశాన్ని చెప్పారు. సమ్మక్క సారలమ్మ గిరిజన హక్కుల కోసం, గిరిజన ఆదివాసీ హక్కుల కోసం నాడు పోరాడి దేవతలుగా మారిండు. ఆ వనదేవతల సాక్షిగా కేబినెట్ ని ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పారు. మొత్తానికి చూసుకుంటే ఈ కేబినెట్ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఇప్పటికే మంత్రులందరూ కూడా చేరుకున్నారు. ఇక ఈ కేబినెట్ లో కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే మేడారానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ సంబంధించి భారీ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టింది. సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణంతో పాటు అనేక శాశ్వత ప్రాతిపదికగా ఉండే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో వాటన్నింటిపై చర్చించబోతున్నారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు మరింత భరోసా కల్పించే విధంగా, మరింత వారి హక్కులను కాపాడుతామన్న ఒక భరోసా ఇచ్చే విధంగా, వారి అభివృద్ధికి ఒక కీలక నిర్ణయాలు కూడా ఇక్కడి నుంచి ప్రభుత్వం తీసుకోబోతుందని తెలుస్తుంది. మరోవైపు ప్రధానంగా ఇక్కడ ఎజెండా విషయానికి వస్తే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపల్ 10 కార్పొరేషన్లు 121 మున్సిపాలిటీలకు సంబంధించి ప్రభుత్వం రిజర్వేషన్లు కూడా ఖరారు చేసిన నేపథ్యంలో ఈ ఎస్సీసీకి ఎలక్షన్ కమిషన్ కు వాటిని నివేదించబోతున్నారు. ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు ఎప్పటి నుంచి వెళ్ళాలి ఏంటన్నది కూడా ఈ కేబినెట్ లో చర్చకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు రైతు భరోసా సంబంధించిన అంశంపైన కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరో ప్రధానమైన అంశం జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశం ప్రధానంగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం పునర్విభజన చేయాలని ఒక ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కమిషన్ వేసి ఒక ఏదైతే శాస్త్రీయబద్ధంగా జిల్లాల పునర్విభజన జరగాలన్నది ప్రభుత్వం భావిస్తుంది. గతంలో జరిగిన 110 జిల్లాల నుంచి 133 జిల్లాలకు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎక్కడ శాస్త్రీయత లేదు, ఇష్టానుసారంగా అడ్డదిడ్డంగా జిల్లాలను ఏర్పాటు జరిగిందన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే ఖచ్చితంగా శాస్త్రీయబద్ధంగా ఉన్న వాటిలో అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక జిల్లాల పునర్విభజన జరగాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఒక జస్టిస్, ఒక కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయించిన సంబంధం దానికి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలుపబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ అంశం అన్నది ఈ రోజు కీలక నిర్ణయంగా చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర సచివాలయానికి మాత్రమే మనం కేబినెట్ సమావేశాన్ని ఇన్నాళ్ళు చూసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇది ఒక అడవిలో, అంటే నట్ట అడవి అని చెప్పుకోవచ్చు. ములుగు ప్రాంతం అంటేనే ఒక దట్టమైన దండకారణ్యంగా ఉన్న ములుగు ప్రాంతంలో ఇప్పుడు మేడారంలో వేదికగా ఇక్కడ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇక్కడనే కేబినెట్ సమావేశం సంబంధించి కూడా ప్రభుత్వం భారీ ఏర్పాటు చేసింది. ఇదే హాల్లో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటికీ 2 రోజుల నుంచి కూడా మంత్రి సీతక్క ఇక్కడనే ఉండి స్వయంగా పనులన్నీ పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఏర్పాటు కూడా చేశారు. ఇదే హాల్లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. దీంతో పాటు ములుగు ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఆయకట్టుకు సంబంధించి పోతలాపూర్ ప్రాజెక్టు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో పాటు దేవాదుల ప్యాకేజ్ 3 పనులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిసే అవకాశం ఉంది. మరోవైపు 2028లో కృష్ణా గోదావరి పుష్కరాలను రాబోతున్నాయి. ఇప్పటికే మేడారం జాతరకు సంబంధించి ఒక భారీ ఏర్పాటును ప్రభుత్వం చేసింది. దేశవ్యాప్తంగా కూడా ఈ మేడారం జాతర మహాజాతరకు సంబంధించిన ప్రాశస్త్యాన్ని చెప్పడంతో పాటు ప్రాముఖ్యతను వివరించేందుకు కేబినెట్ ఇక్కడ సమావేశమైంది. దాంతోపాటు అదేవిధంగా కృష్ణా గోదావరి పుష్కరాలను కూడా అంతే స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కేబినెట్ లో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సునీల్. ఓకే కొండల్, కీప్ అప్డేటింగ్ us కొండల్. థ్యాంక్ యూ.